అల్లు అర్జున్ ఈ మెగా స్టార్ స్థాయికి ఎదగడం కాస్త రివైండ్ చేద్దాం. తెలుగు చిత్ర పరిశ్రమలో గాఢమైన అనుబంధాలు ఉన్న కుటుంబంలో జన్మించిన ఆయన సినిమాల వైపు మొగ్గు చూపారు. కానీ ఆయన ఏదీ పెద్దగా పట్టించుకోలేదు. అతను తన ప్రత్యేక శైలి, అద్భుతమైన నృత్య కదలికలు మరియు అభిమానులతో కనెక్ట్ అయ్యే సామర్థ్యానికి ప్రసిద్ధి చెందాడు. బన్నీ మరియు దేశముదురు వంటి తొలి హిట్లు అతన్ని స్టైలిష్ స్టార్ గా నిలిపాయి. అల్లు అర్జున్ కేవలం స్టైలిష్ గా లేదా ఆకర్షణీయంగా ఉండటంతో సరిపెట్టుకోలేదు. అతను తన ప్రతిభను మరియు వ్యక్తిత్వాన్ని వెలికితీసే పాత్రలను అందించడానికి తనను తాను ఒత్తిడి చేస్తూనే ఉన్నాడు. అది రొమాన్స్, యాక్షన్ లేదా కామెడీ అయినా అతను ప్రత్యేకంగా నిలబడటానికి మార్గాలను కనుగొన్నాడు. సంవత్సరాలుగా పెరుగుతున్న మరియు పెరిగిన అంకితమైన అభిమానుల సంఖ్యను నిర్మించాడు. 2021లో పుష్ప విడుదలైనప్పుడు అది ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేరు. సుకుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ అడవులకు వ్యతిరేకంగా జరిగిన ఎర్రచందనం స్మగ్లర్ పుష్ప రాజ్ పై తీవ్ర తిరుగుబాటు పరంపరతో రూపొందింది. అర్జున్ కేవలం పుష్పలో మాత్రమే నటించలేదు, అతను పుష్ప అయ్యాడు. అతను తన స్టైలిష్ స్టార్ ఇమేజ్ ని వదులుకున్నాడు మరియు ఒక పోరాట యోధుడు మరియు ప్రజలకు నిజమైన హీరో అయిన మట్టి పాత్రగా రూపాంతరం చెందాడు. ఈ సినిమాతో కేవలం తెలుగు అభిమానులే కాదు కనెక్ట్ అయ్యారు. పుష్ప బహుళ భాషలలో డబ్ చేయబడింది మరియు భారతదేశం అంతటా మరియు అంతర్జాతీయంగా కూడా ప్రజాదరణ పొందింది. బాలీవుడ్ నుండి చిన్న నగరాలు మరియు పట్టణాల వరకు పుష్ప పాత్ర ప్రతిచోటా ప్రతిధ్వనించింది. అతని స్టైల్, డ్యాన్స్ మరియు డైలాగ్లను అనుకరించే వ్యక్తులతో టిక్టాక్ మరియు ఇన్స్టాగ్రామ్ నిండిపోయాయి. బాలీవుడ్ లోని పెద్దలు కూడా పుష్ప ఫీవర్ ను తట్టుకోలేకపోయారు. పుష్ప కేవలం హిట్ కాదు, ఇది ఒక విప్లవం. చాలా కాలంగా గ్లోబల్ వేదికపై భారతీయ సినిమాకు బాలీవుడ్ కేంద్రంగా ఉంది. కానీ కథ, నటన మరియు సాంస్కృతిక ప్రభావం విషయంలో తెలుగు సినిమా పోటీ పడగలదని మరియు బాలీవుడ్ ను అధిగమించగలదని పుష్ప చూపించింది. దాని గురించి ఆలోచించండి. బాహుబలి, RRR, KGF మరియు ఇప్పుడు పుష్ప వంటి సినిమాలు బలమైన కథ మరియు శక్తివంతమైన నటన, భాష, సంస్కృతి లేదా లొకేషన్ అనే అన్ని అడ్డంకులను అధిగమించగలవని నిరూపించాయి. మరియు పుష్ప విజయానికి గుండెకాయ అల్లు అర్జున్ యొక్క విద్యుద్దీకరణ ప్రదర్శన అతని ప్రజాదరణను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళింది. పుష్ప ది రైజ్ తర్వాత అభిమానులు పుష్ప 2 ది రూల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే పుష్ప 1 మమ్మల్ని క్లిఫ్ హ్యాంగర్ పై వదిలిపెట్టింది. పుష్పరాజ్ అధికారంలోకి రావడాన్ని మనం చూశాము, కానీ అతని ప్రయాణం చాలా దూరంగా ఉంది. దర్శకుడు సుకుమార్ పుష్ప 2 మరింత గంభీరంగా మరియు నాటకీయంగా ఉంటుందని, భారీ స్థాయిలో యాక్షన్ సన్నివేశాలు మరియు పాత్ర జీవితంలోకి లోతుగా డైవ్ చేస్తారని సూచించాడు. పెద్ద హెడ్లైన్: పుష్ప 2 కోసం అల్లు అర్జున్ 300 కోట్ల రెమ్యునరేషన్ అని నివేదించారు. అవును, మీరు విన్నది నిజమే. ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో ఒకరిగా నిలిచింది. బాలీవుడ్ నటులు భారీ ఫీజులను వసూలు చేయడంలో పేరుగాంచారు. కానీ ఇప్పుడు సౌత్ ఇండియన్ సినిమా స్టెప్పులేస్తోంది మరియు అల్లు అర్జున్ వంటి నటులు తమలో అదే ఉన్నట్లు చూపిస్తున్నారు. ప్రభావం మరియు మార్కెట్ విలువ: అల్లు అర్జున్ యొక్క పారితోషికం అతని ప్రపంచ ఆకర్షణను ప్రతిబింబిస్తుంది. ముఖ్యంగా పుష్ప అతన్ని దక్షిణ భారత ప్రేక్షకులకు మించిన దృగ్విషయంగా మార్చడం. అల్లు అర్జున్ అంటే కేవలం స్టార్ మాత్రమే కాదు, అతను పరిశ్రమకు ఆటగాడు. అతని ప్రయాణం ప్రాంతీయ నటులు జాతీయ చిహ్నాలుగా మారగల సామర్థ్యాన్ని సూచిస్తుంది. అతను శక్తివంతమైన సందేశాన్ని పంపుతున్నాడు. ప్రతిభ, కృషి మరియు అభిమానులతో ప్రామాణికమైన అనుబంధం మీరు ఎక్కడ ప్రారంభించినా మిమ్మల్ని అగ్రస్థానానికి తీసుకెళ్లగలవు. ఈ షిఫ్ట్ సౌత్ ఇండియన్ సినిమా ఎలా విప్లవానికి దారితీస్తుందో కూడా చూపిస్తుంది. భారీ హిట్లు మరియు వినూత్న కథనాలతో పరిశ్రమ భారతదేశం అంతటా, అంతర్జాతీయంగా కూడా అభిమానులను ఆకర్షిస్తోంది. దక్షిణాది సినిమాలు కేవలం ప్రాంతీయ చిత్రాలు మాత్రమే కాదు, అవి ఇప్పుడు ప్రధాన స్రవంతి భారతీయ సినిమాగా గుర్తింపు పొందాయి. అల్లు అర్జున్ వంటి నటులతో అభిమానులతో బలమైన అనుబంధాన్ని ఏర్పరచుకుని యూనివర్సల్ అప్పీల్ ఉన్న ఈ సినిమాలు కొత్త ప్రేక్షకులకు చేరువవుతున్నాయి. అల్లు అర్జున్ కేవలం రికార్డులు నెలకొల్పడమే కాదు, ఈ రోజు భారతదేశంలో సూపర్ స్టార్ గా ఉండటం అంటే ఏమిటో ప్లేబుక్ ని తిరిగి రాస్తున్నాడు. ఇక్కడ అల్లు అర్జున్ పుష్ప ట్యూన్ చేసినందుకు ధన్యవాదాలు మరియు సిద్ధంగా ఉండండి, ఎందుకంటే పుష్ప 2 వస్తోంది మరియు ఇది అద్భుతంగా ఉంటుంది. లైక్ చేయడం, షేర్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.